పత్రం సార్. ఇది 1903లో జనవరి 1వ తేదీన అల్లపురెడ్డి చెన్నారెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రశంసా పత్రము. వారి వారసులు ఇప్పటికి కూడా ఇంకా ఉన్నారు కడపలో. ఇక్కడ గండి క్షేత్రం దగ్గర సొరబివారి పల్లె మామూలుగా అక్కడికి కళాకారులంతా వచ్చి ఉన్నారు. వారిని ఈ చెన్నారెడ్డి గారు, నాగిరెడ్డి గారు ఇద్దరు రెడ్డి సోదరులు, రాయచోటి వాసులు. వీళ్ళు అరే కళాకారులు మనల్ని నమ్ముకొని మన ప్రాంతానికి వచ్చారని చెప్పి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఏదైనా ఒక శుభకార్యం జరిగినా, ఒక పెళ్లి జరిగినా, అయ్యా ఇదో మీరు ఇది ఒక కీచక వదో లేదంటే ఒక పాండురంగ మహాత్యమో లేదంటే ఇట్లా పాదుక పట్టాభిషేకం ఒక నాటకం వేయండి అని చెప్పి వాళ్ళకి ఒక నాటకాన్ని అప్పచెప్పడం, ఆ నాటక ప్రదర్శనకు వచ్చిన డబ్బులంతా వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా చెన్నారెడ్డి గారు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు. దీనిని బ్రిటిష్ గవర్నమెంట్ చూసి అప్పుడు ఎడ్వర్డ్ సెవెంత్ అనేటటువంటి అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు 1903లో ఇచ్చినటువంటి ప్రశంసా పత్రం. అంటే ఒక కడప రెడ్డికి శభాష్ అని చెప్పి భుజం తట్టి ఇచ్చినటువంటి ప్రశంసా పత్రం. ఇది చాలా గొప్పది, ఈ ప్రాంతానికి గర్వకారణమైనది. ఆయనే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి అల్లపురెడ్డి చెన్నారెడ్డి గారు. వారి స్వయానా వారి మనవడు జయచంద్రారెడ్డి గారు ఇప్పటికీ కూడా ఉన్నారు. వీరిపైన ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా కూడా చెన్నారెడ్డి గారి పేరు మీదుగా. జయచంద్రారెడ్డి గారు వారి స్వయానా వారి మనవడు ఇప్పటికి కూడా జీవించి ఉన్నారు. ఇది వీరి గురించి సంక్షిప్త పరిచయం.